అదేంటంటే మన యొక్క విశ్వాసానికి పునాది. ఏంటో చెప్పండి? మన యొక్క విశ్వాసానికి పునాది. మన యొక్క విశ్వాసానికి పునాది అంతకు ముందు రోజుల్లో అంత స్థిరంగా లేదు, కానీ విశ్వాసానికి వేయబడినటువంటి పునాది గురించి ఇప్పుడు మనం నేర్చుకునబోతా ఉన్నాం. విశ్వాసానికి పునాది, ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్, మన యొక్క విశ్వాసానికి పునాది అనేటువంటి విషయాన్ని ఒక ఆయన తెలియజేసినటువంటి మాటల ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. అది ఎవరంటే మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన. లూథరన్ సంఘాలు అంటారు చూసారా? ఆ లూథరన్ సంఘాలు అనేటువంటివన్నీ ఆయన ద్వారా, ఆయన యొక్క విశ్వాస ప్రమాణాన్ని బట్టే ఉద్భవించాయన్నమాట. మొదటిగా ప్రభువారు ఏం చేశారంటే పేతురుకి ఏం చెప్పారంటే, నీవు పేతురువి. పేతురు అంటే కేఫా అని పిలిచాడు. నిజానికి ప్రభువారు పేతురుని కేఫా అని పిలిచాడు. కేఫా అంటే రాయి అనేటువంటి మాట కూడా దానికి ఉంది. కాబట్టి పేతురుని ఏం చేశాడంటే సంఘానికి అధిపతిగాను నాయకునిగాను చేశాడు అనమాట. ప్రభువారు సంఘానికి నాయకునిగా ఎవరిని చేశాడు? పేతురుని నాయకుడిగా చేశాడు అనమాట. ఓకే, ఆ యొక్క తాళపు చెవులు కలిగినటువంటి వానిగా చేశాడు అన్నమాట. అయితే ఈ పేతురు అనేటువంటి ఆయన సంఘానికి నాయకుడైనటువంటి దినాల్లో, అంటే ప్రభువారు ఆరోహణమైన తరువాత దినాల్లో యెరూషలేములో పేతురు, యోహాను, ఇంకా కొంతమంది శిష్యులు, ప్రభువారి యొక్క శిష్యులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరికి వాక్యాన్ని బోధించేవాళ్ళు అంటే కేవలం యూదులకు మాత్రమే బోధించేవాళ్ళు. నశించిపోతున్న యూదులకు మాత్రమే, నశించిపోతున్న గొర్రెలకు మాత్రమే మరి వాక్యాన్ని బోధించేవాళ్ళు, కానీ వేరే అన్యులైనటువంటి వాళ్ళకు వాక్యాన్ని బోధించేవాళ్ళు కాదు. అప్పుడు ప్రభువారు ఏం చేశాడంటే అలాంటి ప్రజలను, క్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయన యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి ప్రజలైనటువంటి వారిని పట్టుకుని చెరసాల్లో వేసి వాళ్ళని బంధించి హింసించి చంపటానికి మరి ఆ తాకీదులు తీసుకుని బయలుదేరుతున్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలుకి దేవుడు ఆకాశంలో కనిపించి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని చెప్పేసి మాట్లాడినప్పుడు, నువ్వెవరు ప్రభువా అంటే నీవు హింసించుచున్నా యేసును అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఆ రోజు అపోస్తలుడైనటువంటి సౌలుగా ఉన్నటువంటి పౌలు ప్రభువుని అంగీకరించి అననీయ ద్వారా నీటి బాప్తిసం వలన రక్షింపబడినటువంటి వాడయ్యాడు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇద్దరు కనిపిస్తున్నారు. ఎవరు కనిపిస్తున్నారంటే ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకళ్ళు ఎవరంటే పేతురు కనిపిస్తున్నాడు, ఇంకొకళ్ళు ఎవరు కనిపిస్తున్నారు? అపోస్తలుడైనటువంటి పౌలు కనిపిస్తున్నారు. పేతురు ఎవరికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు అంటే యూదులకు మాత్రమే సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రభువారు అపోస్తలుడైనటువంటి పౌల్ని ఆయన ఏం చేశాడంటే అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ఆయన్ని ఎన్నుకున్నాడు, నియమించుకున్నాడు అనమాట. ఎవరికి సువార్త ప్రకటించడానికి? అన్య ప్రజలు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడినటువంటి వారు, ఇంకా సువార్త ప్రకటిస్తే మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించడానికి సిద్ధపడినటువంటి వారి కోసం, చెదిరిపోయినటువంటి వారి కోసం, ఇతర దేశాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించడం కోసం దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలుని ఎన్నుకొని ఉన్నాడు. అప్పటి వరకు కూడా పేతురు ఏం చేస్తూ ఉన్నాడంటే కేవలం యూదులకు మాత్రమే సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒకానొక రోజు ఒక దర్శనం కలిగింది. ఎవరికి? పేతురికి. ఆ దర్శనంలో ఏముంది చెప్పండి? సకల చతుష్పాద జంతువులు ఒక దుప్పటి వంటిది ఆకాశం నుంచి కిందకు దింపబడినప్పుడు, ఆ దింపబడినటువంటి దానిలో రకరకాలైనటువంటి జీవులు ఉన్నాయి అన్నమాట. ఏం జీవులు ఉన్నాయంటే ఇశ్రాయేలీయులు తిననటువంటి జీవులు, ఇశ్రాయేలీయులు వాళ్ళు హేయంగా భావించేటువంటి రకరకాలైనటువంటి జంతువులు దాంట్లో ఉన్నాయి అన్నమాట. వాటన్నిటిని చూసి ఆ దర్శనంలో ప్రభువారు ఏం చెప్పాడు? పేతురు వీటిని చంపుకొని తినమని చెప్పాడు అనమాట. తినమని చెప్తే పేతురు ఏమన్నాడు? అయా, హేయమైనటువంటి వాటిని నేను ముట్టను అన్నాడు. ఆ దుప్పటి చెంగు తొలగించబడింది. మళ్ళీ పైనుంచి దుప్పటి చెంగు కిందకు వచ్చింది. మళ్ళీ చంపుకొని తినమని చెప్పాడు. ఈ విధంగా 3 సార్లు జరిగినా కానీ అతను చేయలేదు. కాబట్టి ఆ దుప్పటి చెంగు ఏమైపోయింది? పైకి ఎత్తుకొనబడింది. ఇది ఏం తెలియజేస్తుంది? దీని యొక్క అర్థం ఏంటి అంటే అన్య జనులు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉందన్నమాట. ఏంటి చెప్పండి? అన్యజనులైనటువంటి వారు, ఆ చతుష్పాద జంతువులు,
ఇశ్రాయేలీయులు తిననటువంటి రకరకాలైనటువంటి జంతువులు దాంట్లో కనిపించినాయి అంటే వాళ్ళు తినగలిగేటువంటివి కాకుండా వేరే వాటికి వాళ్ళు ఎప్పుడు కూడా తల వంచరు, వాళ్ళ మాట వినరు, వాళ్ళు చెప్పేటువంటి పనులు ఏవి అంగీకరించలేనటువంటి విషయాలు అర్థమవుతున్నాయి. ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ దేశంలోనికి వెళ్ళినటువంటి చాలామంది వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకు సువార్త ప్రకటించాలని అన్య దేశాల్లో నుంచి, ప్రపంచ దేశాల్లో నుంచి, భారతదేశం నుంచి కూడా చాలామంది అక్కడికి వెళ్తే అక్కడ యూదులైనటువంటి వారు మిగిలిన వాళ్ళతోటి మాట్లాడే ముందు ఒకే ఒక మాట మాట్లాడతారు. ముందు ఏంటంటే, నువ్వు యూదుడువా అంటారు. నేను నీకు ఒక విషయం చెప్పబోతున్నాను, మీరు వినాలి అంటే మొదట నువ్వు యూదుడువా కాదా చెప్పు. నువ్వు యూదుడువా కాదు అంటే ఇంకేం మాట్లాడదు, నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదని వెళ్ళిపోతావు. కాబట్టి ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ దేశంలో యూదులైనటువంటి వారు అప్పుడు ఉన్నటువంటి పేతురు చెప్పినటువంటి మాటలకు, లేదా పేతురు అనేటువంటి ఆయన కేవలం యూదులకు మాత్రమే వాక్యం ప్రకటించేటువంటి వానిగా ఎలాగైతే ఉన్నాడో ఆ విధంగా ఇప్పటికీ కూడా మరి మోషే ధర్మశాస్త్రాన్ని మాత్రమే పాటిస్తూ క్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి యూదులు చాలా మంది అక్కడ ఉంటూ ఉన్నారనమాట. అయితే ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, ఆ తర్వాత అపోస్తలుడైనటువంటి ఆ పేతురునకు దర్శనం కలిగిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు? కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళిన తర్వాత కొర్నేలి ఇంట్లో చేరినటువంటి వాళ్ళందరూ కూడా యూదులు కాదు. అక్కడ ఉన్న వాళ్ళు యూదులు కాదు, వాళ్ళు అన్య ప్రజలు, యూదేతరులు. మరి అలాంటి వారి మధ్యకి వెళ్ళి నిలబడినప్పుడు దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీద కూడా దిగటం, వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవటం, ఇలాంటి విషయాలన్నీ కూడా అక్కడ చూసినప్పుడు అప్పుడు పేతురు అక్కడ రియలైజ్ అయ్యాడు అనమాట. అప్పుడు ప్రభువుని తెలుసుకున్నాడు, ఒక విషయాన్ని నమ్మాడు. ఏంటి? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన కేవలం నాకు నీకే కాదు, ఆయన అందరికీ ప్రభువు. ఇంకా మిమ్మల్ని అడ్డగించడానికి ఏముంది చెప్పండి? యేసు ప్రభువే మీకు ప్రభు అయినప్పుడు, ఆయన ఆత్మను మీ మీదకి కుమ్మరించినప్పుడు, ఆయన మీ మీదకి వచ్చినప్పుడు ఇంకా మిమ్మల్ని అడ్డగించడానికి ఎవరున్నారు అని వాళ్ళు యేసు నామములో బాప్తిసం పొందాలని వాళ్ళకి అక్కడ చెప్తాడనమాట. ప్రియులారా, ఇలా జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ నేను మీ ముందు ఉంచినప్పుడు ఒక విషయం అనేటువంటిది తర్వాత జరుగుతూ వచ్చింది. ఏంటంటే, ఎవరు క్రైస్తవులకు పెద్ద ఎవరు అనే విషయం దగ్గర గొడవలు వచ్చినాయి. క్రైస్తవులకు పెద్ద ఎవరు అంటే వాక్యానుసారంగా చూస్తే పేతురే. క్రైస్తవులకు పెద్ద ఎవరు చెప్పండి? పేతురే. ప్రభువారి తర్వాత ఆ సంఘాన్ని గురించినటువంటి బాధ్యతలు ఎవరికి ఇచ్చాడు అంటే పేతురుకి ఇచ్చాడు. కాబట్టి పేతురు నాయకుడు అనేటువంటి విషయం ఉంది. పేతురు తర్వాత పేతురు కూడా మరణిస్తాడు కదా, పేతురు కూడా మరణం అనేది ఉంటుంది కదా. యేసు ప్రభు శిష్యులందరూ కూడా రకరకాలైనటువంటి క్రూరమైనటువంటి మరణాలే వాళ్ళు అనుభవించారు కదా. అలా అనుభవించిన తర్వాత మరి సంఘాన్ని కాపులా కాయడానికి ఎవరున్నారు నాయకులు అని ఆలోచించినప్పుడు అప్పుడు నుంచి ఒక విషయం ముందుకు వచ్చిందనమాట. దాన్ని ఏమంటారంటే సక్సెసర్స్ అంటారు. ఏమంటారు? సక్సెసర్స్ అంటే అదే విధానాన్ని పాటించినటువంటి వారు. 50 AD నుంచి 50 AD దగ్గరకు వచ్చినప్పటికి, అంటే ప్రభువారు ఆరోహణం అయిన ఒక 20 సంవత్సరాల తర్వాతకి కొత్త నిబంధన గ్రంథం పూర్తయిందనమాట. కొత్త నిబంధన గ్రంథం ఏమైంది? పూర్తయిందంటే మొత్తం లిఖించడం పూర్తి కాల, ఆ కాలం పూర్తయింది. ఏ కాలం పూర్తయింది? ఈ మనం చదువుతున్న వాక్య విధానాల్లో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ గతించినాయి అనమాట. అప్పటి వరకు సమయం అయిపోయిందనమాట. ఆ తర్వాత నుంచి ఏం చేశారంటే లేఖలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఒక గ్రంథంగా చేసి ఆ తర్వాత బైబిల్గా దాన్ని చేశారు. కానీ ఆ 50వ సంవత్సరం వరకు అలా ఉంది. 50వ సంవత్సరం దగ్గర నుంచి నేను చెప్తున్న కాలం ఇప్పుడు 1500 సంవత్సరాలు, అంటే దాదాపుగా 1500 సంవత్సరాల కాలం వరకు ఏం జరుగుతూ వచ్చిందంటే ఆ పోపు అనేటువంటి వాళ్ళు మారుతూ వచ్చారు. వాళ్ళు చెప్పిందే శాసనంగా నడుస్తూ వచ్చింది. వాళ్ళు ఏం చెప్తే అదే అనమాట. అలా చెప్తూ వచ్చినప్పుడు ఈ మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే ఆయన మరి ఆ దాంట్లో కూడా సుప్రసిద్ధుడు అనమాట. అంటే వాళ్ళ అధ్యయనాల్లో సుప్రసిద్ధుడు కాబట్టి ఆయన వాక్యాన్ని బాగా చదివి, అరే దేవుని యొక్క వాక్యము సరిగ్గా బయటికి వినిపించట్లేదు, దేవుని యొక్క మాట సరిగ్గా తెలియట్లేదని ఆ రోజు ఆయన ఏం చేశాడంటే కొన్ని బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని ఒక పెద్ద పేపర్ మీద రాసి చర్చి గోడకు బిగించాడు అనమాట.
చర్చి గోడకు బిగించిన దాంట్లో మామూలుగా మనం తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఉన్నాయి. మనం తెలుసుకోవాల్సిన ఎన్ని విషయాలు ఉన్నాయి? 5 విషయాలు ఉన్నాయి. ఆ 5 విషయాలు మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. ఏంటి ఆ 5 విషయాలు అంటే వాటిని ఏమంటారంటే 5 సోలాస్ అంటారు. 5 సోలా అంటారు. సోలా అంటే ఏం చెప్పండి? సోలా అంటే తెలీదా మీకు? సోలా అంటే SOLA, సోలా. మానిక, సోలా, కేజీ, తవ్వ, సవాసేరు కదా. సోలా అంటే ఆ సోలాయేనా? సోలా అంటే లాటిన్ పదం అనమాట. సోలా అనేది ఇంగ్లీష్ పదం కాదు, తెలుగు పదం కాదు, లాటిన్ పదం. లాటిన్లో సోలా అంటే అర్థం ఏంటంటే మాత్రమే అని అర్థం. ఏంటిది? మాత్రమే. 5 మాత్రమే అనే విషయాలు ఉన్నాయి అన్నమాట. మన విశ్వాసానికి పునాది అదే. మన విశ్వాసానికి పునాది అదే. ఏంటి ఆ మాత్రమే అంటే ఫస్ట్ది సోలా స్క్రిప్చురా. ఫస్ట్ది ఏం చెప్పండి? సోలా స్క్రిప్చురా అంటే వాక్యం మాత్రమే. మన విశ్వాసానికి పునాది ఏంటి చెప్పండి? వాక్యం మాత్రమే. ఒక ఆయన కూర్చొని చర్చిలో ఒక చోట ప్రీస్ట్ అని ఆయన, ఒక ఆయన పూజారి, లేకపోతే ఆ స్వాములూరు అని స్వామి అని ఒక ఆయన లోపల కూర్చొని ఆయన ఏదన్నా ఒక మాట చెప్తే అది మాత్రమే సత్యం కాదు. ఏది సత్యము? దేవుని యొక్క వాక్యమే సత్యము అనేది మనం చూస్తా ఉన్నాం. వాక్యంలో చూడండి, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి మన యొక్క విశ్వాసానికి పునాది ఏంటి? నా విశ్వాసానికి పునాది ఏంటి? నీ విశ్వాసానికి పునాది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమే పునాది. దేవుని వాక్యం ద్వారా మాత్రమే నేను క్రైస్తవుడినయ్యాను. దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే మనం క్రైస్తవులు అయ్యాము. అంతేగాని ఒక ఆయన కూర్చొని ఒక గదిలో కూర్చొని ఆయన ఎటు చేయ అంటే అది మనం చేసుకుంటా పోతే అది కాదు. మరి అంతకుముందు ఏం జరిగింది? 1500 సంవత్సరాలకు ముందంతా జరిగింది అదే అనమాట. అయ్యా నేను తప్పు చేశానని ఒక ఆయనకి చెప్పుకోవాలా, గది దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలా. లోపల నుంచి ఒక ఆయన వింటూ ఉంటాడు, మై సన్, మై డాటర్ చెప్పండి, మీరు చెప్పండి అంటే, అయ్యా నేను దొంగతనం చేశానంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఇదిగో నువ్వు చర్చిలోకి వెళ్ళి దానికి ఏం చేస్తావు, ఇన్ని డబ్బులు కట్టు, ఇన్ని డబ్బులు కడితే ఆయన నీకు పాప పరిహార పత్రం ఇస్తాడు. ఆ పాప పరిహార పత్రం వల్ల నువ్వుకేమవుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది అని చెప్పాడు. కానీ ఇక్కడ మరి మార్టిన్ లూథర్ ఏం చేశాడంటే, అలా పాప క్షమాపణ కలుగదు. ఎలా కలుగుతుంది? దేవుని యొక్క వాక్యం వలన మాత్రమే. దేవుని యొక్క వాక్యం మాత్రమే నిన్ను శుద్ధినిగా చేయగలదు. దేవుని యొక్క వాక్యం మాత్రమే కొలబద్ద. నా యొక్క విశ్వాసానికి కొలబద్ద ఏంటి చెప్పండి? దేవుని యొక్క వాక్యం మాత్రమే. వేరే వేరే విషయాలు కాదు. వేరే వేరే విషయాల వలన నాకు ఏమీ కలుగదు అనేటువంటి విషయాన్ని అక్కడ మార్టిన్ లూథర్ గారు చెప్పినటువంటి విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. వాక్యంలో ఏం చూసాం చూడండి, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును. మనం ఏ లేఖనాన్ని బట్టి ముందుకెళ్ళాలి? దైవావేశం వలన కలిగినటువంటి లేఖనము. మన యొక్క జీవితానికి కొలబద్ద ఏంటి? నేను దేన్ని బట్టి నా యొక్క ఉద్దేశాలు మార్చుకోవాలి, దేన్ని బట్టి నేను రక్షింపబడతాను అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే. కానీ ఎవరో ఒక ఆయన ఇలా చెప్పాడంటే కాదు. నేను పలానా తోటకి నేను ఆ ఊరు పోయాను, ఏ ఊరు? సింగరకొండ అవతల ఒక ఊరికి పోయాను. ఆడందరూ వస్తారు. ఆడికి వెళ్తున్న తర్వాత ఆడొక ఆయన కూర్చొని, నేను చేసిన తప్పు పోవాలంటే నువ్వు చెరువు కట్టకెళ్ళి కూర్చొని ఒక కొమ్మని 5 సార్లు దాంట్లో ఇయ్యి, నీ తప్పు పోయిద్దని చెప్పాడు. అందుకని నేను వచ్చి ఏం చేస్తున్నాను, ఒక కొమ్మ నరుక్కొని పోయి ఆ చెరువు కట్ట దగ్గర కూర్చొని దాన్ని ముక్కలు చేసి 5 ముక్కలు దాంట్లో వేసి ఆకాశం వైపు తిరిగి చూశాను, నా యొక్క పాపం క్షమించబడింది అంటే అది కరెక్టా? దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట కరెక్టా? ఏది కరెక్టు? ఏది కరెక్టు? దేవుని వాక్యంలో రాయబడిన విషయమే కరెక్టు. ఆ వ్యక్తి చెప్పింది తప్పు. కానీ సాధారణంగా మనం ఎక్కడ నమ్ముతామో తెలుసా? మనం ఏం నమ్ముతామో తెలుసా? ఆయన కూడా దైవావేశం వల్లనే చెప్పాడు కదా.
ఆయన కూడా దేవుని యొక్క మాట చెప్పాడు కదా. దేవుని యొక్క మాట అది కాదు, రాయబడినటువంటి లేఖన భాగం దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట అంటే ఏం చెప్పండి? రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యమే కానీ ఒక మనిషి చెప్పేటువంటిది కాదు. ఎప్పుడు కూడా మీరు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తే అలా చేయకూడదు. అందుకే బెరయాలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు విన్నటువంటి వాక్యము అలాగున్నదా లేదా అనేటువంటి విషయాన్ని వాళ్ళు పరిశీలిస్తూ వచ్చారు. మనం కూడా ఇలానే పరిశీలించాలా. ఎవరన్నా ఒక వాక్యం తప్పుడు వాక్యాన్ని చెప్పారనుకోండి, చెప్పినప్పుడు వెంటనే మీరు అమ్మో ఆయన చాలా గొప్ప దైవజనుడు, ఆయన చర్చికి 100 మంది వెళ్తారు కాబట్టి ఆయన దైవ సేవకుడు అని గుట్టిగా నమ్మకూడదు. ఏం చేయాలి? ఆయన చెప్పిన వాక్యం లేఖన భాగంలో ఉందా లేదా అని పరీక్షించుకోవాలి. ఆ లేఖన భాగంలో ఉంటే ఓకే మనం చేద్దాం అని అనాలా. అంతేగాని ఆ లేఖన భాగంలో లేకుండా ఏదో మాట చెప్పాడు అనుకోండి, దాన్ని చేయకూడదు అనమాట. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనము ఈ యొక్క లేఖన సత్యాన్ని, మన యొక్క విశ్వాసం యొక్క పునాదిలో భాగమైనటువంటి వాక్య ధ్యానం అనేటువంటి విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. ఒకసారి గలతీ 1:5 చూడండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచన భాగం చూడండి. 1:8 మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ముందేమన్నాడు చెప్పండి? ముందేమన్నాడు? మీకు ప్రకటించినటువంటి సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను అంటే ఈరోజు నేను యేసు ప్రభు వాక్యం చెప్తున్నాను కదా. ఒక దొర వచ్చాడు అమెరికా నుంచి, మిత్ర నువ్వు కొద్దిగా వాక్యాన్ని ఇటు చెప్పు, నీకు కొన్ని ప్రతి నెల నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, 10,000 ఇస్తా అని చెప్తే రాత్రి నా కళ్ళకు వచ్చి చెప్పాడు, ఏం పేరు? యేసు ప్రభు పేరు జెసస్ క్రిస్తోస్ అంట, మీరు క్రిస్తోస్ అనే పిలవండి అంటే మీరేం చేస్తారు? అమ్మో ఫాస్ట్ గా చెప్పాడు కదా మనం ఇంకట్నే పిలుద్దాం అని అంటారా? లేదయ్యా నువ్వు చెప్తున్న మాట కరెక్టే కావచ్చు కానీ వాక్యంలో చూపించు, వాక్యంలో క్రిస్తోస్ అని చూపించు. ఉందా వాక్యంలో? లేదు కదా. లేని దాన్ని నన్ను ఎందుకు చేయమంటున్నావు? నువ్వేదన్నా అపవాది చేత శోధింపబడుతున్నావా అని అడిగేటువంటి పరిస్థితి రావాలి. కాబట్టి మరి క్రిస్తోస్ అనే మాట అన్నాను కదా, నిజంగా క్రిస్తోస్ అని ఉందా అంటే యేసు ప్రభు పేరు అదే. అర్థమైందమ్మా? తెలుగు భాషలో మనకి, ఇంగ్లీష్ భాషలో జీసస్ క్రైస్ట్ అని, తెలుగులో మనకి యేసు క్రీస్తు అని ఉంది కానీ యేసు ప్రభు పేరు లాటిన్ భాషలో జెసస్ క్రిస్తోసే. మరి క్రిస్తోస్ అనేది నిజమే కదా, మరి అదే పలకాలంటే అవసరం లేదు. మనకి ఇవ్వబడినటువంటి భాషలో మన బైబిల్లో యేసు క్రీస్తు అనే ఉంది కాబట్టి ఒకవేళ అది నిజమైనా మనకున్నటువంటి లేఖన భాగం ఇది కాబట్టి మనం దీన్నే ఫాలో అవుతాం అంతే. ఇదే సత్యం అదనమాట. కానీ ఆ రోజుల్లో మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన ఎదురుగా మాట్లాడినటువంటి రోజుల్లో వాళ్ళు యేసు ప్రభు అని కానీ లేకపోతే యేసు ప్రభుని వేరే పేరుతో పిలిస్తే దానికి ఏముంది? పనిష్మెంట్ ఉంది. ప్రభుని నువ్వు ఇలా పిలుస్తావా అని వాళ్ళకి వెంటనే పనిష్మెంట్ విధించేవాళ్ళు. ఏంటో పనిష్మెంట్? డబ్బులు. ఏంటిది? నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు ఇది బిల్లు కట్టు అన్నట్టుగా అనమాట. అదే మీరు ఎప్పుడన్నా రోడ్ల మీద నిలబడినప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే నువ్వు రాంగ్ రూట్లో వచ్చావని, లేకపోతే నువ్వు పార్కింగ్ చేయకుండా ఉండాల్సిన ప్లేస్లో నువ్వు పార్కింగ్ చేసావని వాళ్ళు ఏం చేస్తారంటే కొంత బిల్లు పెట్టిపోతారు, ఒక రిసిప్ట్ పెట్టిపోతారు. ఆ రిసిప్ట్ ఏంటంటే అది చూసుకొని నువ్వు ఇక్కడ ఇంత స్పీడ్ ఎక్కువ పోయావు కాబట్టి నీకు బిల్లు పెడుతున్నా అంటారు. వాళ్ళు దీని చేయాలా? డబ్బులు కట్టాలి, చలానా కట్టాలి. కాబట్టి ఆ విధంగా ప్రతి దానికి ఆ రోజుల్లో దేవుని యొక్క నామాన్ని దూషించావని, ఆదని ఈదని చాలా రకాలైనటువంటి భారాలు మనుషుల మీద పెట్టేవాళ్ళు. అవన్నీ దేంట్లో లేవు? వాక్యంలో లేవు. కాబట్టి మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే విశ్వాసానికి పునాది దేవుని యొక్క వాక్యమే కానీ ఒక ఆయన కూర్చొని చెప్పేటువంటి మాట కాదు అనేటువంటి మాటని కుండబద్దలు కొట్టినటువంటి స్థితిని మనము చూస్తా ఉన్నాం. రెండవ మాట ఏంటంటే, మన యొక్క విధానము, మన యొక్క క్రైస్తవ విధానము దేని ద్వారా అంటే విశ్వాసము ద్వారా మాత్రమే. మొదటిదేంటి చెప్పండి? మొదటిదేంటిది? వాక్యము ద్వారా. మన యొక్క విశ్వాసం అనేటువంటిది క్రీస్తునందు మనకున్నటువంటి విశ్వాసం దేని ద్వారా? వాక్యము ద్వారా మాత్రమే. రెండోది ఏంటి చెప్పండి? విశ్వాసం ద్వారా మాత్రమే. వాక్యం చూద్దాం చూడండి, ఒక వచనం చదువుదాం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం అనుకుంటా చూడండి.
కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. కాబట్టి మనం దేని ద్వారా నీతిమంతులుగా ఎంచబడుతున్నాం చెప్పండి? ధర్మశాస్త్రం వలన కాదు, కానీ విశ్వాసం మరణం ద్వారానే మనకు రక్షణ అనేటువంటి మాట నువ్వేం చేయాలా? విశ్వసించాలా. రోమా 10:9 ప్రకారం ఏం చేయాలా? క్రీస్తు మన కొరకు మరణించాడని, ఆయన్ను తండ్రి అయినటువంటి దేవుడు పునరుద్ధానం నుంచి లేపాడనేటువంటి విషయాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు రక్షింపబడతారనేటువంటి విషయం మనం చదువుతా ఉన్నాం. కాబట్టి అదేవిధంగా మనం ఇక్కడ దేని ద్వారా మనం రక్షింపబడ్డామంటే డబ్బుల వలనో బళ్ళు వలనో లేకపోతే దాని వలన కాదు, కానీ మనం దేని వలన రక్షింపబడ్డామండి? విశ్వాసము చేత కృప ద్వారానే మనం రక్షించబడ్డాము. ఇది మీ వలన కలిగినది కాదు, కానీ దేవుని వరమే. మనం రక్షించబడ్డామంటే దానికి కారణం ఏంటి చెప్పండి? ఏంటమ్మా? దేవుని వరమే. దేవుని వరమే, దేవుని వరమే. మనం ఇక్కడ ఉన్నామంటే దేవుని యొక్క వరమే. నేను చేసిన క్రియల వల్ల నేను రక్షించబడలా. కొంతమంది చెప్తున్నారు దాన ధర్మాలు చేయటం వల్ల రక్షింపబడతామని, లేకపోతే అన్నదానం చేయటం వలన, లేకపోతే వస్త్రదానం చేయటం వలన, లేకపోతే ఫలానా దాన ధర్మాలు చేయటం వల్ల రక్షింపబడతామని, నీతిమంతులు అవుతామని, పాప ప్రక్షాళన జరుగుతుందని అంటారు. ఏమీ అవ్వదు దానివల్ల. వాటన్నిటిని వాక్యంలో రాసినటువంటి మాటని చెప్పండి. వాటన్నిటి గురించి అవన్నీ ఎలా ఉన్నాయంటే దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నవి. అయ్యా నేను నీ నామంలో నేను పెద్ద భోజనం విందు చేశానయ్యా అని దేవునికి చెప్తా ఉంటే దేవుడు ఏమనుకుంటాడు? ఈడేంట్రా నా ముందుకు వచ్చి మురికి గుడ్డలని మాట్లాడుతున్నాడు. ఎవరైనా మనం మురికి గుడ్డల గురించి మాట్లాడతామండి? ఎవరి దగ్గరైనా చెప్తామా? చెప్పం. వాటిని అసలు దాచుకొని సైలెంట్గా ఎవరికి కనిపించకుండా దూరంగా పారేయాలని అనుకుంటాం. కాబట్టి ఇంకో రకంగా చెప్పాలంటే, అయ్యా మా ఇంట్లో ఎలుక తెచ్చిందయ్యా, ఆ ఎలుక వాసన వస్తుంది అని నువ్వు చెప్తే ఎంత దరిద్రంగా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం దేవుని యొక్క కృప వలన, ఆయన యందు మనం ఉంచినటువంటి విశ్వాసం వలన దేవుని యొక్క కృప చేతనే మనం రక్షింపబడ్డాము, కానీ వేరే విధంగా మనం రక్షింపబడలేదు. కాబట్టి అది దేవుని యొక్క వరమే. మూడో విషయం ఏంటంటే, మనము కృప చేత మాత్రమే, కృప ద్వారా మాత్రమే రక్షింపబడ్డాము. మన యొక్క విశ్వాసానికి ప్రమాణంలో ఇంకొక ప్రమాణం ఏంటి చెప్పండి? కృప ద్వారా మాత్రమే. మొదటిది ఏంటి? వాక్యం ద్వారా మాత్రమే. రెండోది ఏంటి? విశ్వాసం ద్వారా మాత్రమే. మూడోది ఏంటి చెప్తున్నాను? కృప ద్వారా మాత్రమే. వాక్యం చూద్దాం, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూడండి. రోమా 11వ అధ్యాయము 6వ వచనం మనం గమనిస్తే, అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కానీ ఎట్లా కృప ఇకను కృప కాకపోవును. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. చూడండి ఏమంటున్నాడంటే, రక్షణ అనేటువంటిది దేని ద్వారా అండి? మనకు కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాక. మనకు రక్షింపబడుట అనేటువంటిది, ప్రభు ఇచ్చినటువంటి రక్షణ, మన యొక్క విశ్వాసం అనేటువంటిది దేని మీద ఉందంటే ఆయన యొక్క కృప వలన మాత్రమే. ఆ కృప చేత మనం రక్షింపబడ్డాము, కానీ క్రియల వలన రక్షింపబడలేదు. మన క్రియల మూలంగా మనం దేన్ని కూడా రక్షణ అనేటువంటి విషయంలోనికి రాము. నేను నా క్రియల వలన నేను రక్షింపబడ్డాను, దేవుడు నా క్రియలు చూసి నన్ను తప్పిస్తాడు అని అనుకుంటే ఆ క్రియల్లో రక్షింపబడినటువంటి అనుభవం ఉందా? నువ్వు రక్షింపబడినటువంటి అనుభవం లేకుండా నువ్వు నీతిమంతుడు అని తీర్చబడలేవని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. సమయం అయిపోతా ఉంది కాబట్టి మనం త్వరగా చూద్దాము. ఐదు విశ్వాస, మనకి 5 విషయాలు ఉన్నాయని చెప్పాను కదా, వాటిలో 3వ విషయాన్ని నేను మీకు చెప్తా ఉన్నా. తీతు పత్రిక నుంచి ఒక మాట చదువుదాం, చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచన భాగాన్ని మనం చదువుదాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధించుతున్నది. ముందుగా మనం చూస్తా ఉన్నాం, చూడండి. సమస్త మనుషులకు రక్షణకర్త అయినటువంటి దేవుని కృప ప్రత్యక్షమై, దేవుని యొక్క కృప వలన మనం రక్షింపబడ్డామనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. 4వ విషయాన్ని మనం చూద్దాం, చూడండి. యేసుక్రీస్తు వలన మాత్రమే
ఎవరి ద్వారా అండి మనకు రక్షణ? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. తిమోతి పత్రికలోనే ఉంది, చూడండి, పక్కనే ఉంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూస్తూ ఉన్నాం. దేవుడు అక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తేసను నరుడు. మనకి దేవునికి మధ్యవర్తి ఎవరండి? క్రీస్తు ప్రభు వారు ఒక్కరే, మరియ కాదు, లేకపోతే చచ్చిపోయినటువంటి శిష్యులు కాదు, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి రకరకాలైనటువంటి మరి మత నాయకులు, పెద్దలు, వాళ్ళు కాదు. సరే, కొంతమందిని చెప్దాం. మన రాష్ట్రంలో బాగా స్వార్థ చేసిన కొంతమంది పేర్లు చెప్పండి. బాగా స్వార్థ చేశారు, మంచి పాటలు బాగా రాశారు, మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వాళ్ళు, దేవుని కోసం నమ్మకంగా బతికారని చెప్పే వాళ్ళ పేర్లు చెప్పండి. ఏసన్న గారు, భక్త సింగ్ గారు, రాజబాబు గారు, ఇంకా లేరా? చాలామంది ఉన్నారు కానీ మనం చెప్పట్లేదు కదా. సరే పోని, ఈ మనం చెప్పినటువంటి వీళ్ళనే మనం మైండ్లో పెట్టుకొని మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం ప్రార్థనలో భక్త సింగ్ గారు మీరు నా కోసం తండ్రిని వేడుకోండి అని అనగలుగుతామా? ఏసన్న గారు మీరు మృతుల్లోకంలో ఉన్నారో పరలోకంలో ఉన్నారో నాకు పెద్దగా తెలియదు, కానీ ఏసన్న గారు దయచేసి నా గురించి మీరు తండ్రిని వేడుకోండి, నేను పాపంలో ఉన్నాను, మీరు పరిశుద్ధంగా జీవించారు కదా ఈ భూలోకంలో, కాబట్టి నా కోసం మీరు వేడుకోండి అని నేను అడగగలనా? కాబట్టి నాకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్ ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కరే. ఎందుకని ఒక్కరే? ఆయన సజీవుడు. ప్రభు వారు ఎవరు చెప్పండి? సజీవుడు. ఆయన జీవుడు కాదు, సజీవుడు. సజీవుడు అంటే ఈ భూలోకంలో జీవితంలో ఆయన జీవించినటువంటి వాడే, ఆయన పరలోకంలో జీవిస్తున్నటువంటి వాడే, భూలోకానికి పంపబడక ముందు తండ్రి యొద్ద ఉన్నప్పుడు ఆయన సజీవుడే. ఆయన నిరంతరము సజీవుడై ఉన్నాడు, కానీ ఆయన చనిపోయి ఫ్రేమ్లో ఫోటోల వరకే పరిమితమైనటువంటి వాడు కాదు. కాబట్టి నేను ఎవరి నామంలో ప్రార్థన చేయొచ్చు? నేను ప్రార్థన చేసేది కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామంలోనే నేను ప్రార్థన చేస్తే అది తండ్రి దగ్గరికి వెళ్తుంది, కానీ మరి ఏ ఇతర నామాల వలన నేను ప్రార్థన చేసినా అది దేవుని సన్నిధిని చేరదు. కాబట్టి అంతకు ముందు వరకు, అంటే ఈ రీఫర్మేషన్ అనేటువంటి జరగక ముందు వరకు, ఆ మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన ఈ విషయాన్ని చెప్పక ముందు వరకు మరి అందరూ ఎవరి నామంలో ప్రార్థన చేసేవాళ్ళు అంటే మరియ నామంలో ప్రార్థన చేసేవాళ్ళు. చనిపోయినటువంటి రకరకాలైనటువంటి మరి మత పెద్దలైనటువంటి వారి యొక్క నామంలో ప్రార్థన చేసేవాడు. ప్రియులారా, ఎప్పటి వరకు అలా చేస్తూ వచ్చారంటే రిఫర్మేషన్ జరగక ముందు వరకు, తిరుగుబాటు జరగక ముందు వరకు 1500 సంవత్సరాల్లో మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన యేసు ప్రభు వారి యొక్క రక్తం వలన మాత్రమే మనకు రక్షణ అనే విషయాన్ని పెద్ద పేపర్ మీద రాసి చర్చి గోడలకి శీలతో కొట్టి మేకుతో కొట్టాడు అనమాట. యేసుక్రీస్తు రక్తం వలన మాత్రమే మారు మనసు పాపక్షమాపణ అంటే మరి వాళ్ళు ఏం చేయాలి? అంతకు ముందు వరకు పాపక్షమాపణ ఎవరి ద్వారా? మీరు చర్చికి వచ్చి కానుకలు ఇచ్చుట ద్వారా. దేనికి కానుక? అది కృతజ్ఞత కానుక కాదు, మీరు ఇస్తున్నటువంటి కృతజ్ఞత కానుక కాదు. దేవుని యొక్క సంఘం నిమిత్తం, సంఘంలో పనుల నిమిత్తం ఇస్తున్నటువంటి కానుక కాదు. అదేం కానుక అంటే పాపం చేసినందుకు కానుక, పాప ప్రక్షాళన కోసం అర్పించేటువంటి కానుక. అది ఎప్పటికీ కూడా వాక్యానుసారమైనది కానే కాదు. పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో ఉంది, ధర్మశాస్త్రంలో ఆ పద్ధతులన్నీ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత, క్రీస్తు ప్రభు వారు భూలోకంలోనికి వచ్చిన తర్వాత, ఆయన సిలువలో నీ కోసం నా కోసం మరణించిన తర్వాత, ఆయన మనకు రక్షణ దయచేసిన తర్వాత, మన పాపాలు కడుగుటకు తన యొక్క రక్తాన్ని ప్రోక్షించిన తర్వాత మరలా నేను ఆ పాత విధానంలోనికి వెళ్ళాల్సినటువంటి అవసరము లేనే లేదు. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి విషయాలు ఏదో ఒకరిని వ్యతిరేకంగా వాళ్ళ మైండ్లో పెట్టుకొని వచ్చి నేను చెప్పట్లా. నేను ఈరోజు మీకు చెప్తున్న విషయాలు ఏంటంటే మన విశ్వాసానికి పునాది ఏంటి, నా యొక్క క్రైస్తవ విశ్వాసానికి ఉన్నటువంటి పునాది ఏంటి అనేదే మనం నేర్చుకుంటున్నాం. మన యొక్క విశ్వాసానికి పునాది ఏంటి? వాక్యమే.
రెండోది ఏంటి? విశ్వాసమే. మూడోది ఏంటి? దేవుని యొక్క కృప మాత్రమే. నాలుగోది ఏంటి? యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు మాత్రమే. నేను నా హృదయంలో ఉంచుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువే. ఎవరు ఉంచుకోవాలా? యేసు ప్రభువుని మాత్రమే ఉంచుకోవాలా. యేసు ప్రభు ద్వారానే మనం తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతాం అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. వాక్యంలో నుంచి చూడండి, ఆ వచనం కూడా ఒకసారి మీకు చెప్తాను, మీరే చెప్పొచ్చు ఇప్పుడు వరకు. ఆయన ద్వారానికి మనకు మార్గం అంటే వచనం ఏం చెప్పాలి చెప్పండి అక్క? చదవండి చరమక్క, పాయింట్ క్యాచ్ చేశారు అక్క. 14:6 యోహాను సువార్త 14:6 యేసు చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కొంతమంది పోస్టులు ఏం పెడతారంటే యేసు ప్రభు ఈ మాట అన్నాడు, అల్లా ఈ మాట అన్నాడు, హిందూ మతం ఈ మాట చెప్పింది అని పెడతారు. ఏ మాట తెలుసా? ఏ మాట అంటే 3 గ్రంథాల్లో సమానంగా ఉండే మాటలు కొన్ని ఉంటాయి కదా, అవి పెడతారనమాట. ఏముంటాయి 3 గ్రంథాల్లో సమానం? అబద్ధం ఆడొద్దు, ఈ మాటలు 3 గ్రంథాల్లో ఉంటాయి. నీతిగా జీవించండి, ఈ 3 గ్రంథాల్లో ఉంటాయి. తర్వాత ఇంకా ఏముంటాయి? దొంగతనం చేయొద్దు, ఇవి ఉంటాయి. ఇలాంటివన్నీ కొన్ని నీతికి సంబంధించినవి మన సామెతల గ్రంథంలో ఉండేటువంటి మాటలను పట్టుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని గ్రంథాలు చెప్పేది ఒకటే అని మీనింగ్ చెప్తారనమాట. లాస్ట్కి ఏం చెప్తారు? నువ్వు ఏ గ్రంథం చూసినా దాంట్లో ఉన్న మీనింగ్ ఏంటి? ఇదే. మీరు కూడా ఒక మాట చెప్పొచ్చు, ధర్మశాస్త్రం అంతా కలిపి ఏం చెప్తుంది చెప్పండి? ధర్మశాస్త్రం అంతా కలిపితే ఒకే మాట, దాని మీనింగ్ అంతా ఒకటే అని చెప్పబడింది వాక్యంలో. ఏంటో చెప్పండి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. ఈ మాట ఒక్కటి అటు పెడతారనమాట. పెట్టి చూడండి, ఏ మతంలో చూసినా అదే ఉంది, అన్ని మతాలు ఒకటే అని చెప్తారు. వాళ్ళందరికీ నేను రాసే కామెంట్ ఇదనమాట, నువ్వు ఏ దేవుడు చెప్పినటువంటి మాటరా బాబు, బైబుల్ అనే దగ్గర ఈ మాట రాయండి, అది కాదు అని. ఏంటది? యేసు ఏం చెప్తున్నాడు? నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని. నేనే అంటే అర్థం ఏంటి? వేరే వాళ్ళు కాదనే అర్థం, అంతే కదా? నేనే అంటే అర్థం ఏంటి? వేరే వాళ్ళు కాదనే కదా. కాబట్టి ఇక్కడ నేనే మార్గమును సత్యమును జీవమును అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. యోహాను సువార్త 14 కదా, 14:6 మనం చూసింది. ఇంకా ఏమన్నాడు? దాని తర్వాత ఏమంటున్నాడు? నా ద్వారానే. నేనే అంటున్నాడు ముందు, తర్వాత ఏమంటున్నాడు? నా ద్వారానే. నా ద్వారా కూడా అన్నాడా? నా ద్వారా కూడా, మరియమ్మ ద్వారా కూడా, యోహాను ద్వారా కూడా, పేతురు ద్వారా కూడా, అపోస్తలుడైన పౌలు ద్వారా కూడా అన్నాడా? మాత్రమే అన్నాడా? నేను మాత్రమే, క్రీస్తు మాత్రమే. మన రక్షణకి కారణం ఎవరు? క్రీస్తు మాత్రమే, ప్రభు మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే. ఈ సత్యాన్ని మనం గ్రహించాలా. వీళ్ళ నామంలో మనం ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర కూర్చోకూడదు, వాళ్ళకు వందనాలు చెప్పకూడదు, వాళ్ళ దగ్గర అసలు ఉండనే కూడదు అసలు. వీళ్ళరా గమనించండి ఎంత వ్యత్యాసం ఉందో, ఎంత ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామో ఆ ప్రత్యేకతను మనం గమనించాలా. మొదలు చెప్పండి, ఫస్ట్ ఏంటి? మన పునాది ఏంటి చెప్పండి? వాక్యం మాత్రమే. రెండోది ఏంటి? విశ్వాసం మాత్రమే. మూడోది ఏంటిది? కృప మాత్రమే. నాలుగోది ఏంటిది? క్రీస్తు మాత్రమే. చివరి మాట సోలి డియో గ్లోరియా. పేర్లు ఇట్లాంటివి పెట్టుకోండి, ఆశ పోష కాశ ఇట్లాంటివి కాకుండా ఇట్లాంటివి పెట్టుకోండి. సోలి డియో గ్లోరియా. సోలి డియో గ్లోరియా అంటే దేవుని మహిమ మాత్రమే. ఏంటి చెప్పండి? దేవుని మహిమ మాత్రమే. సో దేవుని యొక్క మహిమ మాత్రమే మనం స్తుతించాల్సింది, మనం కొనియాడాల్సింది. మన యొక్క ఆరాధనను మనం ఎవరికి అప్పగించాలంటే దేవునికి మాత్రమే. మనం ఆరోపించాల్సింది ఆయన యొక్క మహిమకు మాత్రమే, ఆయన మహిమకు మాత్రమే, దేవుని యొక్క మహిమ మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరి మాట 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 31వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను
మీరేమి చేసినను సమస్తమును దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు చేయండి. మనం ఏం చేసినా దేనికోసం చేయాలండి? దేవుని మహిమ కోసం. నువ్వు చేసే ముందు ఏం చేయాలంటే ఆలోచించాలా, ఈ పని చేస్తే దేవునికి మహిమ కలుగుతుందా లేదా? క్రిస్మస్ వస్తుంది, స్టార్ పెట్టబోతున్నా, పైన ఏం పెట్టబోతున్నాను? స్టార్ పెట్టబోతున్నా. అప్పుడు నువ్వు స్టార్ పెట్టినప్పుడు ఆలోచించాలా, దాని దగ్గర కూర్చొని ఏం చేయాలా? ఈ స్టార్ పెట్టడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? క్రిస్మస్ ట్రీ పెడుతున్నా, పెట్టేటప్పుడు దాని దగ్గర కూర్చొని ఏం ఆలోచించాలా? దీని ద్వారా, ఈ క్రిస్మస్ ట్రీ పెట్టడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదా? ఇంకా ఏం చేస్తారు మీరు? ఏదైనా చేయండి. వాక్యం ఏం చెప్పాడు చెప్పండి? వాక్యం ఏమన్నాడు? కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. కాబట్టి మీరు చేసే పని వలన దేవుని యొక్క నామము మహిమపరచబడుతుందా? అయితే మరి అంతకు ముందు వరకు ఏం జరిగింది? రిఫర్మేషన్ జరగక ముందు వరకు ఏం జరిగింది? అప్పుడు కూడా దేవుని యొక్క నామం మహిమపరచబడేది, కానీ కరెక్ట్గా అయితే దేవుని నామం మహిమపరచబడేది కాదు. ఎప్పుడో ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళా, నాకు పెద్ద గుర్తులేదు, కానీ అక్కడ ఒక పెద్ద పాస్టర్ వచ్చాడు. ఆయన స్టేజ్ మీద ఉంటే ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నారు, కొద్దిగా టైం ఇస్తుంటే వాళ్ళు ఏదో మాట్లాడారు. నాకు కూడా టైం ఇస్తే నేను మాట్లాడాను. అక్కడ ఉన్న ఆయన అంటున్నాడు, ఏందయ్యా దేవుడి గురించి 4 మాటలు చెప్పావు, పెద్దయ్య గారిని తీసుకొస్తే ఆయన గురించి ఏం చెప్పలేదు ఏంది అన్నాడు. ఆయన అక్కడే ఉంటే పిలిచి, అయ్యా దేవుణ్ణి మహిమపరచమంటావు, నిన్ను కూడా కాసేపు మహిమపరచమంటావా అన్నా. నన్ను ఎందుకు? దేవుణ్ణి మహిమపరచలేదు, దేవుణ్ణి మహిమపరచు అన్న. అంటే మనసులో ఏముంది? ఆయన మనసులో నా గురించి కూడా 4 మాటలు చెప్పమని ఆయన ఉద్దేశం. కానీ ఏమంటున్నాడు? నాదే ఉందిలేయా, నాకంటే దేవుడే ముఖ్యం కదా, దేవుణ్ణి మహిమపరచు అని ఆయన చెప్పాడు కదండి, దేవుణ్ణి మహిమపరచమని. నేను దేవుణ్ణి మహిమపరచానులే అన్న. ఇంకంతే, ఆయన మళ్ళీ నన్ను పిలవాలి ఇంతవరకు. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేసినా ఏం ఆలోచించాలి చెప్పండి? ఏం ఆలోచించాలా? ఈ పని చేస్తే దేవుని యొక్క నామము మహిమపరచబడుతుందా? సరే, చర్చి అవసరతలకి లింక్ పెడదాం, దాన్ని తీసుకొచ్చి ఇటు లింక్ పెడదాం. చర్చిలో ఉండే అవసరతలకి అసలు మీరు ఏసీలకి డబ్బులు ఇటు మర్చిపోయారట్టుంది కదా. పాపం అమ్మ నెల కడతానే ఉంది. అబ్బా ఎండకు పడి వచ్చాను, ఇక్కడ చల్లగా ఉంది, రాగానే ఎటు స్త్రీల కూడికి అయిపోయే టయానికి వచ్చాను కాబట్టి థమ్సప్ కూడా ఇచ్చారు, చల్లగా బాగుంది అని చెప్పిస్తాను అనుకున్నారు. దాని ద్వారా మనసులో ఏమనుకుంటారు చెప్పండి? మనసులో ఒక మాట అంటారు, గ్యారంటీకి ఒక మాట అంటారు. ఏమంటారు చెప్పండి? అయ్యా చాలా వందనాలు అయ్యా అనే మాట అంటారా? ఆ దేవునికి మహిమే కదా, మహిమ కదా. కాబట్టి దేవుని యొక్క నామము, ఆయన యొక్క నామము, దేవుని నామము మహిమపరచబడుట అనేటువంటిది చాలా ముఖ్యం. కానీ అంతకుముందు రోజుల్లో అలా మహిమపరచబడేది కాదు. కేవలం ఏమయ్యేది తెలుసా? అక్కడ ఉన్నటువంటి పెద్దలు మాత్రమే మహిమపరచబడతా ఉండేవాళ్ళు. దేవునికి రావాల్సినటువంటి మహిమను వాళ్ళు దొంగిలిస్తూ ఉండేవాళ్ళు. చివరి మాట రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం చూడండి. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నారు. యుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఆయన ద్వారా, ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? నేను ఎవరి ద్వారా కలిగాను? ఆయన ద్వారా, ఆయన కోసం, ఆయన మూలంగా నేను కలిగాను. కాబట్టి నా జీవితాంతం నేనేం చేయాలా? ఆయననే మహింపరచాలి. ఒకసారి 5 పాయింట్లు చెప్పండమ్మా. మన యొక్క విశ్వాసానికి పునాది ఏంటి? వాక్యమే పునాది. రెండోదేంటి? ఆయన యందు ఉంచినటువంటి విశ్వాసమే పునాది. మూడోదేంటి? ఆయన కృపే పునాది. నాలుగోదేంటి? యేసుక్రీస్తు మాత్రమే మన యొక్క విశ్వాసానికి పునాది. మూడోదేంటి? దేవుని మహిమపరచుటయే అనేటువంటి విషయాలు మనము నేర్చుకొని ఉన్నాం.